చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ పాదాలు స్తోత్రం. చదవబడిన లేఖన భాగముల నుంచి ప్రభువా చేరువచ్చిన మా అందరితో ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు మాట్లాడండి. ఈ మైక్ యంత్రం ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. దేవా తండ్రి, నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్లో ప్రభువా తండ్రి ఈ మాటలను ఆలకించేటువంటి బిడ్డలతో కూడా మీరు ప్రత్యేకమైన రీతిలో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావములు మీరే ఆరోపించుకోమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఒక దినమున ఆయన ఏం చేస్తున్నాడంటే మార్గాన వెళుతూ ఉన్నాడట. మార్గాన వెళుతూ ఉంటే ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, పుట్టుకతోనే ఒక గుడ్డివాడు. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా లేఖనాల్లో చదువుతూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ జరుగుతున్నటువంటి డిస్కషన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా? చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీడు గుడ్డివాడై పుట్టడానికి ఎవడు పాపం చేస్తే వీడు గుడ్డివాడుగా పుట్టాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారిని తన శిష్యులు అడుగుతున్నారు. వీడు పాపం చేశాడా, వీడి కన్నవారు పాపం చేస్తే వీడు గుడ్డివాడుగా పుట్టాడా అని ప్రభుల వారిని ప్రశ్నిస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధానం ఏంటంటే, వీడైనను వీటి కన్నవాడైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధానాన్ని చెబుతూ ఉన్నాడు. ఒకసారి ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే వారు అడిగినటువంటి ప్రశ్న, ఎవడు పాపము చేశాడు? మానవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మానవుని యొక్క జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే మానవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఏదో పాపము చేస్తే వారికి ఫలానా సమస్య వచ్చింది, ఏదో పాపము చేస్తే వీరి జీవితంలో ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటువంటి పరిస్థితులు సహజంగా లోకంలో మనుషుల యొక్క ఉద్దేశాల్లో ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే వాడు పుట్టుకతోనే గుడ్డివాడిగా పుడితే ఇక వాడు ఎప్పుడు పాపం చేస్తాడు? ఏమండి, వాడు పుట్టుకతోనే గుడ్డివాడై ఉన్నాడు కనుక వాడు పాపము చేసేటువంటి దానికి అవకాశము లేదు. ఇంకొక ఆలోచన ఏంటంటే, వీటి కన్నవారు పాపం చేశారా అని. అంటే కొన్నిసార్లు
తల్లిదండ్రులు చేసిన పాపము బిడ్డల మీదకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పితరులు చేసిన పాపాలు కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా బిడ్డల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి లోకములో నానుడు ఉన్నది. బైబిల్లో కూడా మనం చూస్తాం. పాత నిబంధన కాల ప్రకారం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నెహెమ్యా గ్రంథములో 9వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టాలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్య జనులందరిలో నుండి ప్రత్యేకింపబడినటువంటి వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల యొక్క పాపములను ఒప్పుకొనిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు అన్య జనులలో నుండి ప్రత్యేకింపబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రత్యేకింపబడినటువంటి బిడ్డలు ప్రత్యేకింపబడినటువంటి జీవితాలను కలిగి జీవించవలసినటువంటి అవసరత ఉంది. అయితే వారి జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా వారు ఏం చేస్తున్నారు అంటే, వారు చేస్తున్నటువంటి పని వారి పాపములను తమ పితరుల యొక్క పాపములను వారు ఒప్పుకొనిరి అని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. వారి పాపములు వారు ఒప్పుకుంటున్నారు, వారి యొక్క పితరులు చేసిన పాపములు కూడా వారు ఒప్పుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో ఒక మాట చూస్తాం. 10 ఆజ్ఞలలో ఒక మాటను ఆ మాటలు చదువుతున్నప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, దేవుడు అక్కడ తన ప్రజలతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. రోషము కలిగినటువంటి దేవుడిని నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు, ప్రభువుల ప్రభు అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అన్నాడు, నన్ను ద్వేషించు వారి విషయములలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఈ రోజున చాలా మంది దేవుని ద్వేషించి తరము వెంబడి తరము భయంకరమైనటువంటి శాపాలను అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుణ్ణి ద్వేషించి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ద్వేషించి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మాట్లాడదు. దేవుణ్ణి ద్వేషించి శాపము వెంబడి శాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి వారు లోకములో గోపురాలుగా కనబడుతూ ఉన్నారు. కనుకనే దేవుడు అన్నాడు ఇక్కడ, నన్ను ద్వేషించేటువంటి వారి విషయములలో 3-4 తరముల వరకు తండ్రుల యొక్క దోషమును కుమారుల మీదకి రప్పించేవాడట. తండ్రుల యొక్క దోషం, తల్లిదండ్రులు చేసిన పాపం, తల్లిదండ్రులు చేసిన అతిక్రమములు 3-4 తరముల వరకు పిల్లల మీదకి వచ్చి
వారి జీవితంలో భయంకరమైన శాపాలు అనుభవించేటువంటి వారు ఉన్నారు లోకంలో. కానీ దేవుడు ఇక్కడ అంటాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను కైకొని వారి విషయములలో 1000 తరముల వరకు కరుణించువాడనై. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమించేటువంటి వారి విషయములలో అంట దేవుడు తరము వెంబడి తరము, తరము వెంబడి తరము 1000 తరముల వరకు దేవుడు కరుణించే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞలను కైకొనేటువంటి వారి విషయములంట దేవుడు 1000 తరముల వరకు దేవుడు కరుణిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు కరుణించిన దేవుడు కనుకనే అబ్రహామును దేవుడు ఏం చేశాడు? తరము వెంబడి అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. తరం వెంబడి తరము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదకరంగా మార్చబడినటువంటి కుటుంబాలు దేవునికి స్తోత్రం చెప్పండి. మన విషయంలో కూడా తరం వెంబడి తరము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదకరంగా మార్చబడుదుముగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకాలి. మాస్టర్ అని చెప్పేవాడు, శ్రీరాములు మాస్టర్ గారు పదే పదే చెబుతూ ఉండేవాడు. తల్లిదండ్రుల విషయంలో తల్లిదండ్రులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకకపోతే తల్లిదండ్రులు చేసినటువంటి పాపం పిల్లల మీదకి శాపంగా వచ్చి పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందని చెబుతూ వస్తూ ఉండేవాడు. పిల్లలు, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు అన్య జనాంగముల నుండి వారు ప్రత్యేకింపబడినటువంటి వారుగా ఉన్నారు. వారి పాపములను, వారి యొక్క పితరుల యొక్క పాపములను వారు ఒప్పుకున్నారు. అందుకే కీర్తనకారుడు అంటాడు 32వ అధ్యాయం 1వ వచనం, తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. భక్తుడైన దావీదు దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున ఇక్కడ మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాటలు కనబడుతున్నాయి. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు, ఆత్మలో ఏమనబడదు కపటము లేనివాడు ధన్యుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మలో కపటం ఉంచుకునేటువంటి వారు ఎక్కువ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది, 2వ పేతురు రాసిన పత్రిక చూడండి ఒకసారి అంటాడు, ప్రభు దయాళుని రుచి చూచి ఉన్న ఎడల సమస్త దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎలుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడు. దేవుని స్తోత్రం చెప్పండి.
సమస్తమైన దూషణ మాటలను మాని. మరి మాత్రమా? ఒకవేళ కరెంటు పోయిందంటే నోట ఏమొస్తుంది? చచ్చినాడు అమ్మా. కరెంటు ఒకవేళ ఎదురు మంచి పోయిందో గాలి అయితే కరెంటు తీస్తాడు. ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే దేనికోసం చెప్పండి? మన యొక్క క్షేమం కోసమే. కాసేపు కరెంట్ లేకపోతే ప్రాణం పోదుగా. కరెంట్ ఉండి ఒకవేళ ఇబ్బంది వస్తే, ఈ మధ్యలో నన్ను ఏసీలు పేలిపోయాయి. ఏం పేలి? ఏసీలు పేలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మన మధ్యలో ఒక పెళ్లిలో ఒకరంట గిఫ్ట్ తీసుకొచ్చారంట బ్యాగ్లో. ఏం తీసుకొచ్చారు? గిఫ్ట్. అది గిఫ్ట్ అని అనుకుని దాన్ని అక్కడే ఓపెన్ చేస్తే దాంట్లో బాంబు ఉంది. బాంబు పేలిపోయింది. పెళ్లి కూతురు అమ్మమ్మకి దెబ్బలు తగిలి. ఎవరు చెప్పండి? రామ్ దగ్గర ఎందుకు ఉందో. కొంతమంది ఏం చేస్తారు? సహజంగా పెళ్లి కొడుకు పక్కన పెళ్లి కూతురు పక్కన ఎవరు ఉండాలి అమ్మా? ఎవరున్నారు చెప్పండి? వాళ్ళు సర్ది చేసేటువంటి పెళ్లి కొడుకు అక్కుంటుంది, లేకపోతే పెళ్లి కూతురికైతే ఒకవేళ వదిలి ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఏం చేస్తారంటే అందరికీ కనబడాలి, నేనే ఉండాలి అనేటువంటి ఉద్దేశం కొంతమందికి ఉంటుంది. నేను పెళ్లి చేస్తుంటే నేనేమన్నానంటే, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కానీ, మేనమామ కానీ, మేనత్త కానీ, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కానీ అని చెప్పంటే పెద్దలు వచ్చేసారు పైకి. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు చేయి పట్టించేది తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులతో, లేకపోతే మేనమామ మేనత్తతో చేతులు పట్టిస్తారు. అది సహజంగా క్రైస్తవ సాంప్రదాయంలో జరిగేటువంటి సంఘటన. పెద్దలను పిలవరా అన్నాడు. నేను పిలవమయ్యా అన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సౌండ్ లేదు ఇంకా. సరే వచ్చారుగా ఉండండి, వీళ్ళు ఆలయ కాశ ఎందుకు పోవాలని. ప్రియమైన దేవుడు ఎందుకు చెప్తున్న విషయం అంటే, కొంతమంది అతిగా ప్రవర్తించి ఏం చేస్తారు చెప్పండి? పెళ్లి కూతురు అమ్మలాగా ఇబ్బంది తెచ్చుకుంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పెళ్లి కూతురు యొక్క అమ్మమ్మ గారు రాసేటారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రియులారా, అలాంటి మనస్సు మనకు ఉండకూడదు. కరెంటు పోగానే ఎవరిని వెంటనే వాళ్ళని దూషించడం, ఎవరిని ఒకవేళ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కూరలుగా కుక్కలుగా వస్తాయి. వచ్చిన వెంటనే మనం దూషణ మాటలు మాట్లాడితే ఒకవేళ మనుషులు వెనక ఎవరు విన్నారు? దేవుడు వింటున్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. అందుకనే పేతురు భక్తుల ద్వారా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు దయాళుని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ పాలు? వాక్యం అనేటువంటి పాలు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ అన్నాడు, నిర్మలమైన వాక్యమును పాప విషయములో రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చిన తరువాత జరిగినటువంటి సంఘటనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవడు పాపం చేశాడు? వీడు పాపం చేశాడా? వీడి కన్నవారు పాపం చేశారా అంటే ప్రభు అంటాడు, వీడైనను వీడి కన్నవారైనను పాపం చేస్తే వీడు గుడ్డివాడిగా పుట్టలేదు. దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షపరచబడటానికి వీడు గుడ్డివాడుగా పుట్టాడు. ఆ గుడ్డివాడిని యేసుక్రీస్తు ప్రభుల వారు బాగు చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామం ఏం చేయబడదు చెప్పండి? మహిమ పరచబడ్డాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, లోకంలో సహజంగా కొంతమంది గుడ్డివారుగా, కొంతమంది కుంటివారుగా, కొంతమంది రకరకములైన వ్యాధులు కలిగినటువంటి వారుగా లోకంలో పుట్టడానికి గల కారణం ఏంటంటే వారి ద్వారా దేవుడు మహిమపరచబడాలి అని. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైన దేవుడు బిడ్డ, వారి ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఆ గుడ్డివాని కళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారు తెరిచాడు. వాడు చూపు పొందుకున్నాడు. పుట్టుకతోనే వాడు గుడ్డివాడుగా పుట్టిన దగ్గర నుంచి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఎప్పటి వరకు ఎన్నడూ చూడనటువంటి వాడు ఇప్పుడు చూపును పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడు బాగుపడ్డాడు. వాడు బాగుపడ్డాడనేటువంటి విషయాన్ని చూసి సంతోషించవలసిన మనుషులు వారిని గురించి రకరకాలుగా మాట్లాడటం మొదలుపెట్టారు. అసలు గుడ్డివాడిగా పుట్టినవాడు వీడేనా? లేకపోతే వాడి పోలికలతో ఒకవేళ ఎవడైనా ఉన్నాడా అని. సహజంగా ప్రియులారా, లోకంలో ఒక వ్యక్తి పోలికలతో ఎంతమంది ఉంటారంట? 7 ఉంటారంట. 7 ఉంటారు. ప్రియమైనటువంటి దేవుడు కొన్నిసార్లు పోలికలతో ఉన్నటువంటి మరికొంతమందిని మనం చూస్తాం. అలాంటప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని సృష్టి అంటేనే ఆశ్చర్యాన్ని కలగజేసే దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు మన దేవుడు. ఈ లోకమునంతటిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు. అయితే వారు అంటున్నారు, కాబట్టి పొరుగువారు వాడు అంతకుముందు చూచిన వారు వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్నవాడు కాడా అని, వీడే అని కొందరు, వీడు కాదు అని మరి కొందరు, వీడి పోలినటువంటి వాడుని మరికొందరు అని వాడైతే నేనే అని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి కొందరు ప్రబుధులు పిల్లల ఇరుగు పొరుగు వారు, గుడ్డివాడుగా పుట్టినవాడు వీడేనా లేకపోతే వారిని పోలిన మరొకడా అని ప్రశ్నలు. అయితే వాడు అంటున్నాడు రూఢిగా, గుడ్డివాడుగా పుట్టినటువంటి వాడు నేనే, కానీ ఇప్పుడు నాకు
చూపు వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. నేను చూసేటువంటి కృపను దేవుడు నాకు ఇచ్చాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఊరుకోవాలిగా, ఊరుకుంటువా? వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వారిని అడగగా వాడు అంటున్నాడు, యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయామును కోనేటికి వెళ్ళి కడుగుకొనము నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొనగా చూపు పొందిన. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వారు చెప్పినటువంటి మాట వారికి బోధపడల. వారిని కన్న తల్లిదండ్రులు పిలిచారట. గుడ్డివాడిగా పుట్టిన మా కుమారుడు వీడేనయ్యా, వీడికి చూపు ఎలా వచ్చిందో మాకు తెలియదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకని చెప్పండి. చాలా మందికి మేలు చేయటం రాదు. మేలు పొందిన వాడిని చూసి సంతోషించడం కూడా రాదు. మేలు పొందినటువంటి వాడి మీద నాకు రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేసేవాడుగా ఉన్నారు లోకం. అక్కడ పరిసయ్యులు ఉన్నారు. ప్రియులారా, పరిసయ్యులు వారికి భయపడి, ఎందుకు వాళ్ళకి ఎందుకు భయపడాలి? ఏమిటి? వారు న్యాయాన్ని అన్యాయంగా మార్చేవాళ్ళు. అన్యాయం ఏర్పాటు చేస్తుంది. అన్యాయాన్ని న్యాయం అంటే ఒప్పుకోవాలి, లేకపోతే సంఘంలోని బహిష్కరిస్తాం, కులంలో నుంచి వెలివేస్తాం. ఇలాంటి మాటలు అక్కడక్కడ మనం వింటూ ఉన్నాం. తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. ఇక్కడ పుట్టుకతో గుడ్డివాడిగా పుట్టాడు, ఆ మహానుభావుడు వచ్చి వారు కళ్ళు తెరిచాడని సంతోషించి ఆనందించవలసిన తల్లిదండ్రులు ఎవరికి భయపడుతూ ఉన్నారు అంటే లోకానికి భయపడుతున్నారు. గుడ్డివాడిగా పుట్టినాడు వీడేనయ్యా, కానీ వీరికి ఎలాగూ చూపు వచ్చిందో మాత్రం చూపు పొందినటువంటి వాడినే అడగండి. ఒకవేళ వారిని మీరు వెళ్ళేస్తారో, ఒకవేళ వారిని మీ సంఘంలో చేర్చుకుంటారని మాకు అవసరం. ఈ రోజున పరిస్థితులు అలా ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషించవలసిన తల్లిదండ్రులు, ఆనందించవలసినటువంటి తల్లిదండ్రులు ఎవరికి భయపడుతున్నారు చూడండి. అక్కడ కావున వారి తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వారిని అడగమండ్రి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని రెండో వారు పిలిపించి, ఈ మనుష్యుడు పాపి అని మేము ఇంకేది లేదు వాడి మీద నేరం మోపడానికి. ఎవరి వాడి మీద నేరం మోపడానికి ఇంకేం కనపడలేదు. ఏమన్నారు? మరొకసారి ఎందుకు పిలవాలి అసలు? వాడు గుడ్డివాడుగా పుట్టాడు. ప్రభు అయినప్పుడు యేసుక్రీస్తు వారికి చూపునిచ్చాడు. సంతోషించవలసినటువంటి, ఆనందించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ. కానీ రాయి మీద రాయి వేస్తూనే ఉన్నారు. మరలా పిలిచారంట. పిలిచి వారి మీద నేరం మోపుతున్నారు. వీడు పాపి పాపి పాపి. ప్రియమైన దేవుని బిడ్డ, వారికి దేవుడు చేసిన మేలును బట్టి వాడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అవసరమైతే దేవుడు నా కొరకు చేసిన మేలు కోసం నేను దేవుని కొరకు నేను ఎంత వరకైనా నేను నిలబడతాను అనేటువంటి మనసు కలిగిన వాడుగా కనబడుతున్నాడు అక్కడ. ఈ రోజున నీ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు. నీ జీవితంలో
ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. చేసిన కార్యాలను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరికి భయపడాలి అంటే నిన్ను సృష్టించిన, నిన్ను రక్షించిన దేవునికి మాత్రమే నువ్వు భయపడాలి తప్ప అన్యాయం చేసే, అక్రమం చేసే మనుషులకు కాదు భయపడవలసింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం చెబుతుంది? భయము ఉంది, పాపము చేయొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ తెలిసి తెలియని పాపముల కోసం ప్రభు అయినటువంటి మన దేవుడు మన పాపముల కోసం కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని మనకు పెట్టి మనకు గొప్ప విమోచనను కలిగజేశాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. అవును ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, సజీవుడైనటువంటి దేవుని కొరకు పరిగెత్తండి, సజీవుడైన దేవుని కొరకు పని చేయండి, పరలోకాన్ని ప్రసాదించే దేవుని కొరకు నిలబడండి. అంతేగాని మనుషుల వైపు చూసి దేవునికి దూరం అయితే ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతాం మనకి తెలియదండి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నరకంలోకి వెళ్ళిపోతాం. దేవుని కొరకు నిలబడకపోతే, దేవుని కొరకు పని చేయకపోతే, దేవుని యొక్క నామము కోసం నువ్వు పరిగెత్తకపోతే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవించేది కొంతకాలమే, కానీ యుగ యుగాలు జీవించేటువంటి పరలోకాన్ని పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి దేవుడు ప్రమాద హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాడు. పరలోకాన్ని పోగొట్టుకుంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి లోకంలో 7 ఏళ్ళు శ్రమలు ఉన్నాయి. ఎలాంటి శ్రమలు అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ శ్రమలకే మానవుడు తట్టుకోలేక ఎంతో భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. కానీ విడవబడిన తరువాత జరిగేటువంటి ఆ శ్రమలన్నీ ఒక్క మిడత కుడితే ఆ మిడత ఒక గుర్రం అంత ఉంటుంది. దేవుడి స్తోత్రం చెప్పండి. 6 నెలల వరకు బాధ తగ్గదంట. ఎన్ని నెలలు చెప్పండి? 6 నెలలు ఉంటుంది బాధ. తేలు కుడితే ఒకవేళ బాధ 24 గంటలు ఉంటుంది. 24 గంటల బాధకి తట్టుకోలేనటువంటి పరిస్థితి. 6 నెలలు బాధపడవలసిన భయంకరమైనటువంటి ఆ పరిస్థితి నుంచి తప్పించడానికి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి లోకంలో నశించిపోతున్నటువంటి మనలను ఆయనే మనల్ని వెతికి రక్షించిన దేవుడు ఆయన. దేవుడి స్తోత్రం చెప్పండి. పరలోకంలో చేర్చడానికి, పరలోకంలో ప్రభుతో ఉంచుకోవడానికి ప్రియులారా, ఇష్టపడినటువంటి ఆ దేవునికి దూరం అయితే అంతకంటే దౌర్భాగ్య స్థితి మరొకటి అంత మాత్రము లేనే లేదు. కనుక ఇంకనో ఒకవేళ మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందకుండా ప్రియులారా సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నటువంటి వారుగా ఒకవేళ ఉంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మన పోకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే మనం కనులారా చూస్తూ ఉన్నాం. నేడు రేపు దేవుని రాకడ రాబోతుంది. దేవుని రాకడకు సూచనలు కనబడుతున్నాయి భూమి మీద. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని చూపు పొందినటువంటి వాడు దేవుని మహిమపరిచినట్లుగా, దేవుని కొరకు నిలబడినట్లుగా మనకు కూడా ఈ కడవరి దినాల్లో దేవుని కొరకు నిలబడి దేవుని పనిలో పాత్రలుగా వాడబడుదుగాక. దేవుని మాటలు మనం ఇంట్లో దీవించి ఫలింపచేయుగా. ప్రార్థన చేస్తున్నాం, అందరం ప్రార్థన చేద్దాం.